కాశీ విశ్వనాథ అన్నపూర్ణ అమ్మవారి మహిమ. ఒకానొక సందర్భంలో సూత మహర్షి ఇతర మహర్షులకు ఇలా చెప్పారు: ఓ మహర్షులారా, ఒకసారి మనసు పెట్టి వినండి. మన భారత భూమి అనాది కాలం నుండి భక్తి, జ్ఞానం, వైరాగ్యాలకు పుట్టినిల్లు. ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నా వాటిలో కాశీకి ఉన్న స్థానం చాలా ప్రత్యేకం. ఆ కాశీలో ఎవరు విరాజిల్లుతున్నారో తెలుసా? భక్తులకు పిలుపు విన్న వెంటనే కరుణ చూపించే శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారు. ఆయన ప్రక్కనే తల్లి హృదయంతో జగత్తంతా పోషిస్తున్న శ్రీ అన్నపూర్ణ అమ్మవారు. ఈ ఇద్దరి వైభవంలో దాగి ఉన్న గొప్ప విషయం ఉంది. అదే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినండి. ఒకసారి కైలాసంలో పార్వతీ అమ్మవారు, పరమశివుడు లోకాల సంగతి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు మహాశివుడు ఏమన్నారంటే, పార్వతి, ఈ జగత్తంతా మాయ. అన్నము, నీరు, సంపద ఇవన్నీ కూడా తాత్కాలికము. నిత్యమైన సత్య వస్తువు ఒకటే, అదే ఆత్మజ్ఞానం. అప్పుడు పార్వతీ అమ్మవారు సున్నితంగా మహాదేవుణ్ణి ఒక ప్రశ్న అడిగారు. స్వామి, అన్నం మాయ అయితే ఆకలి కూడా మాయేనా? ప్రకృతి లేకుండా జీవి ఉండగలడా అని. ఆ ప్రశ్నలో తల్లి యొక్క హృదయము దాగి ఉంది. మహాశివుడు ఆలోచనలో మౌనంగా నిలిచిపోయారు. అప్పుడు జగజ్జనని ఈ విధంగా అన్నారు: ప్రభు, మీరు ప్రకృతిని మాయా అంటున్నారు కదా, అయితే నేను నా శక్తిని ఉపసంహరించుకుంటే ఈ లోకం ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి ఒక్క క్షణంలో ఆమె అంతర్ధానమయ్యారు. అంతర్ధానం అవడం అంటే జగత్తును పోషించే ఆ తల్లి శక్తి ఉపసంహరించుకున్న వెంటనే లోకాల పరిస్థితి ఎలా మారిందో తెలుసా? భూమి బీటలు వేసింది, పంటలు ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి, ఎక్కడి చూసినా ఆకలి విలపించింది. దేవలోకంలో కూడా కల్లోలం మొదలయ్యింది. ఇంద్రుడు ఆందోళనగా యజ్ఞాలు ఆగిపోయాయి, దేవతలకు శక్తి తగ్గుతోంది అని చెప్పి బాధపడ్డారు. సాక్షాత్ అగ్నిదేవుడే అయితే నాకు హవిస్సులు రావడం లేదు, నేనేం చెయ్యాలి అని వేదన చెందారు. ఇక కైలాసంలో పరిస్థితి కూడా అలాగే ఉంది. సాక్షాత్తు గణపతి దేవుడు కూడా, తండ్రి, నాకు చాలా ఆకలి వేస్తోంది అని అమాయకంగా అడిగారు. ఆ మాట విన్న మహాదేవుడు లోపల కరుణతో కదిలిపోయారు. అన్నం మాయా అని చెప్పి పార్వతీదేవితో అన్నాను, కానీ ఆకలి మాత్రం ఎంత నిజమో అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. అంతే, లోకాల క్షేమం కోసం భిక్షాపాత్రం తీసుకుని స్వయంగా భిక్షాటనకు బయలుదేరారు. కానీ మహర్షులారా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే సమాధానం: అయ్యా మహాదేవ, మాకు అన్నం లేదు, మాకు అన్నాన్ని ప్రసాదించు అని చెప్పి మహాదేవుణ్ణి వేడుకొని భక్తుడే లేదు. పిల్లలు, పెద్దలు, పశుపక్షాదులు అందరూ కూడా ఆకలితో విలవల్లాడుతున్నారు. ఆ దృశ్యం చూస్తే కరగని హృదయం ఉండదు. అప్పుడు కాశీక్షేత్రంలో అపారమైన కరుణతో జగజ్జనని అన్నపూర్ణ అమ్మవారు అవతరించారు. ఒక చేతిలో అక్షయ అన్నపాత్ర, మరో చేతిలో బంగారు గరిటె. నా పిల్లల్లారా, ఆకలితో బాధపడకండి అని తల్లి హృదయంతో అన్నం వడ్డించడం ప్రారంభించారు. ఆమె వడ్డించిన ప్రతి ముద్దలో ఆమె యొక్క ప్రేమ పొంగి పొర్లింది. కాశీలో ఆకలి అనే మాట వినిపించకుండా చేసింది. ఇంతలో మహాశివుడు కూడా అన్నపూర్ణ తల్లి యొక్క సన్నిధికి విచ్చేశారు. అత్యంత వినయంతో నిలబడి ఇలా అన్నారు: అమ్మా, నాకు కూడా భిక్ష పెట్టు అని. అప్పుడు తల్లి సున్నితంగా చిరునవ్వుతో అన్నారు: స్వామి, అన్నం మాయ అన్నారు కదా, మరి భిక్ష ఎందుకు అని. అప్పుడు మహాదేవుడు ఎంతో వినయంతో చెప్పారు: దేవి, నేను లోకానికి ఉపదేశం చేయడానికి అలా అన్నాను,
అన్నమే ప్రాణాధారం. అది పరబ్రహ్మ స్వరూపము. దయచేసి భిక్షను ప్రసాదించు. అన్నపూర్ణమ్మ తల్లి భిక్షను సమర్పించిన వెంటనే, ఓ మహర్షులారా, అద్భుతం జరిగింది. లోకాలన్నిటిలోనూ ఆకలి తీరింది. మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం కురిసింది. నదులు నిండాయి. పంటలు పండాయి. యజ్ఞాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు సూత మహర్షి ఈ విధంగా చెప్పారు: ఓ మునులారా, గుర్తుంచుకోండి, అన్నం మాయ కాదు, అన్నమే పరబ్రహ్మ స్వరూపం. అన్నదానం అన్ని దానాలలో కల్లా శ్రేష్టం. ఆకలితో ఉన్నవారికి పెట్టే ఒక్క గుప్పెడు అన్నము సాక్షాత్తు భగవంతునికి చేసిన సేవతో సమానం. అందుకే అన్నాన్ని ఎప్పుడూ తక్కువగా చూడకండి. అన్నదాతను ఎప్పుడూ మరవకండి. అన్నపూర్ణమ్మ తల్లిని భక్తితో స్మరించండి. ఆ తల్లి యొక్క కటాక్షం ఉంటే కడుపు నిండుతుంది, మనసు నిండుతుంది, చివరకు జీవితం కూడా పరిపూర్ణమవుతుంది. ఈ పై కథను వింటే మనకి ఒక విశేషం గోచరిస్తుంది. అదేమిటంటే, అనాదిగా ఆధ్యాత్మిక జ్యోతి వెలిగిస్తున్న పవిత్ర క్షేత్రం కాశీ, మోక్షనగరి, అవిముక్త క్షేత్రం ఆనందవనము. ఆ కాశీ క్షేత్రంలో జగన్నాయకులు, త్రిలోకాధిపతులు, కరుణా సింధువులు అయిన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారు భక్తులకు జ్ఞానప్రకాశం ప్రసాదిస్తూ విరాజిల్లుతున్నారు. ఆయన ప్రక్కనే సర్వ జగత్తును పోషించే అన్నప్రదాత్రి జగదంబ, కరుణామూర్తి శ్రీ అన్నపూర్ణ పరమేశ్వరీ దేవి అక్షయాన్నాన్ని ప్రసాదిస్తూ నిలిచి ఉన్నారు. ఈ దివ్య దంపతుల యొక్క ఈ కథా వైభవంలో దాగి ఉన్న ఒక పరమార్థ రహస్యాన్ని ఇప్పుడు మనం భక్తితో ఆలకిద్దాం. ఆ మహాశివుడు భక్తులకు జ్ఞానం ఇచ్చేటప్పుడు ఏమి చూస్తారు? జ్ఞానం ఆవిర్భవించడానికి ఏదైనా అర్హత కావాలా? శాస్త్రం చెప్తున్న మహాసత్యం ఏమిటంటే, ఈశ్వరుడు చూసేది ఒక్కటే, భక్తుని యొక్క సంపూర్ణ శరణాగతి. ఈశ్వర, నా దగ్గర ఏముంది? నేను జ్ఞానాన్ని పొందగల సామర్థ్యం లేనివాణ్ణి. నువ్వే కటాక్షించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించాలి అని హృదయపూర్వకంగా లీనమై నిలబడిన భక్తునిపై మహాశివుని కరుణ తప్పక కురుస్తుంది. అందుకే కాశీలో విశ్వనాథ స్వామి వారిని దర్శించి భక్తులు అభిషేకాలు సమర్పిస్తారు. ఎందుకంటే ఆయన జ్ఞాన ప్రదాత. కానీ ఆ ఆలయాన్ని పక్కనే ఒక గొప్ప తత్వం మన కళ్ళ ముందే నిలుస్తుంది. ఆమెయే కాశీ అన్నపూర్ణ అమ్మవారి యొక్క దర్శనం. విశ్వనాథ స్వామివారి సన్నిధి ప్రక్కనే శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయం వెలుగొందుతుంది. ఒక చేతిలో బంగారు గరిటె, మరో చేతిలో అక్షయ అన్నపాత్ర. ఆ రూపం చూస్తేనే మాతృకరుణ ఉప్పొంగుతుంది. ఆమెనే సర్వాన్ని పోషించే ప్రకృతి స్వరూపిణి. భూమి ఇచ్చే అన్నం, వాయువిచ్చే ప్రాణం, ప్రకృతి అందించే పోషణ, ఈ సమస్త శక్తుల సమాహారం అన్నపూర్ణ తత్వం. మహర్షులు ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. పిల్లవాడి ఆకలి కేవలం మొదట గుర్తించేది అమ్మయే. తండ్రి ప్రేమ అపారమైనదే అయినా కడుపు నిండే వరకు కూడా ఆందోళన చెందేది మాత్రం మాతృహృదయమే. అందుకే జగజ్జనని అన్నపూర్ణ అమ్మ రూపంలో నిలిచింది. పోషణ అనే మహాశక్తి ప్రకృతి స్వరూపిణి ద్వారా వ్యక్తమవుతుంది. అన్నము అంటే కేవలం చేతిలో భోజనం పెట్టడం కాదు. అన్నం లభించడం, దాన్ని తినగలడం, తిన్నది జీర్ణం కావడం, ఈ మూడు కూడా మాతా అన్నపూర్ణ పరమేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహమే. ఎందుకంటే ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత సంపత్తి ఉన్నా తినలేని అనారోగ్య స్థితి వస్తే అది ఎంత దయనీయమో మనమే చూస్తూ ఉంటాం. అందుకే మహనీయులు అన్నారు, అన్నం పరబ్రహ్మ స్వరూపము అని. ఈ మహిమను ఆదిశంకర భగవత్పాదులు అన్నపూర్ణ అష్టకంలో ఈ విధంగా స్తుతించారు: నిత్యానందకరి వరభయకరి సౌందర్యరత్నాకరి నిర్ధూతాకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి.
ఈ శ్లోకంలోని ప్రతి పదము అన్నపూర్ణ తల్లి యొక్క కరుణను ప్రత్యక్షంగా అనుభూతి చేయిస్తుంది. మహాశివుడే లోకానికి ఉపదేశంగా జగజ్జనని సమక్షంలో ప్రార్థించిన వాక్యం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. అంటే అమ్మా, నాకు కేవలం అన్నం కాదు, జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించు. ఇదే పరమార్థ భిక్ష. మహాశివుడు భిక్ష అడుగుతున్నట్లు చూపి లోకాలకు అమ్మవారి నుండి నిజమైన భిక్షను ఏది అడగాలో చూపించారు. అన్నపూర్ణ తల్లి అనుగ్రహం మనకి లౌకికంగా జీవనపోషణగా, ఆధ్యాత్మికంగా మోక్షద్వార కవాటాలు తెరిపించగల గొప్ప మహాదర్శనం. ఆమె కటాక్షం కలిగితే భక్తులు అందరూ కూడా ఏ విధమైనటువంటి లోటు లేకుండా, ఐశ్వర్యము లోటు లేకుండా చేసి భక్తుడి యొక్క ఆపేక్షను, ఆర్తిని గుర్తించిన తర్వాత వైరాగ్యాన్ని పొందేలా చేసి జ్ఞానాన్ని ఇచ్చి చివరకు విశ్వనాథ స్వామి వారిలో లయం సిద్ధించేలా ఆమెయే అనుగ్రహిస్తుంది. కాశీక్షేత్రంలో విరాజిల్లుతున్న శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారు శ్రీ అన్నపూర్ణ పరమేశ్వరీదేవి జగత్తుకు జ్ఞానము, పోషణ, ఐశ్వర్యము, వైరాగ్యము, మోక్ష మార్గము ప్రసాదిస్తున్న దివ్య ఆది దంపతులు. వారి కటాక్షం మన అందరిపై నిలిచి ఉండాలని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తూ అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ. ఓం నమః శివాయ. ఓం అన్నపూర్ణాయై నమః.